అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. నా పేరు విజయలక్ష్మి అండి. మనము స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఉన్నాం కదా, అందులో 9వ రోజుకి స్వాగతం. ఇవాళ మనము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో నేను మీకు చెప్తాను. ఇవాళ నేను కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్, వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటిని ఎలా యూస్ చేయాలి, ఐడెంటిఫై చేయడం ఎలా, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. కీప్ లెర్నింగ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియో చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం వీడియోని చూడండి. కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయగలిగినవి, లెక్కించగలిగినవి కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ అంటే మనము లెక్కించలేనివి. అయితే ఫస్ట్ కౌంటబుల్ నౌన్స్ గురించి చూద్దాము. అంటే మనం లెక్క పెట్టగలిగినవన్నీ కూడా కౌంటబుల్ నౌన్స్ అండి. అంటే ఏవైతే మనం నౌన్స్ కౌంట్ చేయగలుగుతామో అవన్నీ కూడా. అయితే వాటిని మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం. ఆ వర్డ్స్ ఏంటి అంటే చూడండి, ఏ లేదా యాన్, ద, సమ్, ఎనీ, అ ఫ్యూ, మెనీ. ఈ వర్డ్స్ని ఉపయోగించి చెప్పాలి. ఎలా చెప్పాలి? ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ యాన్ ఎగ్. యాన్ లేదా ఏ అంటే ఒక అని, అంటే వన్. ఓకే, సో ఇక్కడ ఏ ఎగ్ ఇది వవెల్ కాబట్టి ఎగ్ అనేటువంటిది వవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ ఎగ్ అన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అ బాల్, ఐ విల్ సే దిస్ ఈజ్ అ బాల్. దిస్ ఈజ్ ఏ బాల్ అంటాను. ఏ లేదా యాన్ అంటే కౌంట్ చేయడానికి యూస్ చేసేది. కౌంట్ అనేటువంటిది దేనికి చెప్పగలుగుతాము? కౌంట్ చేయగలిగిన వాటికే కదా. ఏ లేదా యాన్ అంటే ఒకటి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యాన్ ఎగ్. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ ఏ బ్రిలియంట్ చైల్డ్. అంటే ఇక్కడ తను ఒక బ్రిలియంట్, తెలివైనటువంటి చైల్డ్. ఓకే, నా ఉద్దేశం తెలివైనటువంటి అమ్మాయి అని ఇక్కడ. సో ఇక్కడ ఈవెన్ చైల్డ్ ఈజ్ అ కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ వాడాను నేను, ఏ బ్రిలియంట్ చైల్డ్ అన్నాను. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ యాపిల్స్ ఆర్ లెఫ్ట్. ఓకే, హౌ మెనీ యాపిల్స్ ఆర్ లెఫ్ట్. యాపిల్స్ మనం కౌంట్ చేయగలం కదా. సో హౌ మెనీ యూస్ చేసి క్వశ్చన్ అడిగాను. హౌ మెనీ యాపిల్స్ ఆర్ లెఫ్ట్ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంట్ చెప్పడానికి లేదా వాటి యొక్క క్వాంటిటీ చెప్పడానికి చాలా ఇంపార్టెంట్. సో కౌంటబుల్ నౌన్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? కౌంట్ చేయగలుగుతాము. ఈ వర్డ్స్ యూజ్ చేయాలి. ఏ, యాన్, ద, సమ్, తర్వాత ఎనీ, అ ఫ్యూ, మెనీ. ఓకే, సో ఈ వర్డ్స్ యూజ్ చేసి మనము కౌంటబుల్ నౌన్స్ గురించి చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? మనం వాటిని కౌంట్ చేయలేము లేదా సెపరేట్ చేయలేము. అంటే వాటిలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు కౌంటబుల్ నౌన్స్ అంటే చాలా క్లియర్ కదా, అంటే కౌంట్ చేయగలిగినవి. అన్కౌంటబుల్ నౌన్స్ అనేటప్పటికీ మనకి ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సింది. అన్కౌంటబుల్ నౌన్స్ని మనం సెపరేట్ చేయలేము, డివైడ్ చేయలేము లేదా వాటిని కౌంట్ చేయలేము. అయితే వాటిల్లో చూడండి, ఫస్ట్ ది అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. నేను ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ మీకు 150 వర్డ్స్ లిస్ట్ ఇచ్చాను. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో లైక్ సాడ్నెస్, హ్యాపీనెస్, ఓకే, హ్యాపీ, సాడ్, ఇవి ఈ లవ్, ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము డివైడ్ చేయలేము లేదా కౌంట్ చేయలేము. సో అవి అన్కౌంటబుల్ నౌన్స్. నెక్స్ట్ వెరీ టైనీ ఆబ్జెక్ట్స్ అంటే చాలా చిన్నవి అనమాట. చాలా వెరీ టైనీ అంటే చాలా చిన్న సూక్ష్మమైనటువంటి పదార్థము లైక్ పౌడర్, రైస్, శాండ్, మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, అట్లాంటివి మనకి అన్కౌంటబుల్ నౌన్స్. తర్వాత ఆబ్జెక్ట్ విచ్ డజంట్ హ్యావ్ అ క్లియర్ ఫామ్. అంటే క్లియర్ ఫామ్, ఒక ఫార్మేషన్ అనేది ఉండదు. ఏ వస్తువులోకి వేస్తే ఆ వస్తువు షేప్ తీసుకునేటువంటివి. లిక్విడ్స్ కదా, లిక్విడ్స్కి ఒక పర్టికులర్ షేప్ అనేది ఉండదు. మనం ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర షేప్ని తీసుకుంటాయి. గ్యాసెస్ కూడా అంతే, వాటికి పర్టికులర్ షేప్ లేదు కదా. సో లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ ఆల్సో అన్కౌంటబుల్ నౌన్స్. నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ థింగ్స్. కేటగిరీస్ ఆఫ్ థింగ్స్ అంటే ఆ వర్డ్ యూస్ చేస్తాం కానీ దాని లోపల మళ్ళీ చాలా ఉంటాయి. కేటగిరీ అంటే కొన్ని పదాల యొక్క సమూహం లాగా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే ఏదైనా సరే ఇంట్లో వాడుకునేటువంటి ప్రతి ఫర్నిచర్, టేబుల్ కావచ్చు, చైర్ కావచ్చు, సోఫా కావచ్చు, అన్నిటినీ కలిపి మనం ఫర్నిచర్ అంటాము. నెక్స్ట్ లగేజ్. లగేజ్ కూడా అంతే, సూట్ కేస్ ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, ట్రాలీ ఉంటుంది కదా. సో వీటన్నిటిని మనము కలిపి లగేజ్ అంటాము. సో ఇవి కూడా అన్కౌంటబుల్ నౌన్స్. ఇవి కాకుండా మెటీరియల్స్ కూడా అండి, గ్లాస్, తర్వాత ఐరన్, గోల్డ్, ఇవి కూడా మనకి అన్కౌంటబుల్ నౌన్స్. అయితే ఈ అన్కౌంటబుల్ నౌన్స్ చెప్పడానికి మనం వాడేటువంటి పదాలు ఇందాక మనం కౌంటబుల్ నౌన్స్కి చెప్పుకున్నాం కదా. సో అన్కౌంటబుల్ నౌన్స్ చెప్పడానికి సమ్ అనే వర్డ్ వాడాలి, ఎనీ అనే వర్డ్ వాడాలి, ఆర్ ఏ లిటిల్, ఆర్
మచ్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సమ్ తోటి కెన్ ఐ హ్యావ్ సమ్ షుగర్. ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ 1 షుగర్ ఆర్ 2 షుగర్. కెన్ ఐ హ్యావ్ సమ్ షుగర్, కొంచెం షుగర్ ఇస్తారా. ఓకే, ఆర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ తోటి ఈజ్ దేర్ ఎనీ రైస్ లెఫ్ట్ అంటే రైస్ ఏమన్నా మిగిలిందా. ఓకే, సో ఇలా మనము వాటిని ఈ వర్డ్స్ తోటి అన్కౌంటబుల్ నౌన్స్ని చెప్పాలి. అయితే నేను ఇప్పుడు మీకు ఒక లిస్ట్ ఇస్తానండి, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. ఓకే, సో అన్కౌంటబుల్ నౌన్లో ఉన్నటువంటి ఆ వర్డ్కి రిలేటెడ్గా కౌంటబుల్ నౌన్లో ఏముంటుంది. సో ఈ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ మొత్తం మీరు రాసుకున్నట్లయితే చాలండి, మీకు అన్కౌంటబుల్, కౌంటబుల్ నౌన్ క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. బేసికలీ ఇది చాలా ఇంపార్టెంట్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి. ఫీమేల్స్ ఎవరన్నా, లేడీస్ ఎవరన్నా వీడియో చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీ పిల్లలకి నేర్పించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ లిస్ట్ చూడండి, నేను అన్కౌంటబుల్, కౌంటబుల్ వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ రాశాను. ఈ లిస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేసి ఇది నేర్చుకుంటే చాలు, మీకు ఎలాంటి డౌట్స్ ఉండవండి. చూడండి, అకామిడేషన్. అకామిడేషన్ అనే వర్డ్ అన్కౌంటబుల్ నౌన్. అదే మనం కౌంటబుల్లో దాని గురించి చెప్పాలనుకోండి, ఏ హౌస్ అంటాము, ఏ ఫ్లాట్ అంటాము, లేదా ప్లేస్ టు లివ్, ప్లేస్ టు స్టే అంటాము. ఓకే, ఇది కౌంటబుల్. అకామిడేషన్ అనే వర్డ్ అన్కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ బ్యాగేజ్, లగేజ్ అవి అన్కౌంటబుల్ నౌన్. మరి కౌంటబుల్ ఏంటి? ఏ బ్యాగ్, ఏ సూట్ కేస్, ట్రాలీ ఆర్ ర్యాక్ సాక్, ఇవి కౌంటబుల్ నౌన్స్. ఓకే, నెక్స్ట్ బ్రెడ్ ఈజ్ అన్కౌంటబుల్ అండి. ఓకే, మరి కౌంటబుల్ ఏంటి అంటే లోఫ్ అంటే ఒక బ్రెడ్ పీస్. ఓకే, రోల్, బ్రెడ్ రోల్, దట్ ఈస్ కౌంటబుల్. నెక్స్ట్ లైటింగ్, వెదర్, థండర్ ఇవి అన్కౌంటబుల్ నౌన్స్. మరి వాటిని కౌంటబుల్ లాగా మాట్లాడాలి అంటే we should say a flash of lighting. ఓకే, a flash of lighting అంటాము, లేదా థండర్ అంటాము. ఓకే, సో ఇలా మనము ఇది కౌంటబుల్, అది అన్కౌంటబుల్. నెక్స్ట్ చూడండి, లక్, అడ్వైజ్, ఇన్ఫర్మేషన్, అబ్స్ట్రాక్ట్ ఇవి. ఓకే, సో ఇవి అన్కౌంటబుల్ నౌన్స్. వాటిని కౌంటబుల్ లాగా చెప్పేటప్పుడు a stroke of luck or a piece of information. ఓకే, సో ఇవి కౌంటబుల్. నెక్స్ట్ మనీ. మనీ అనేది అన్కౌంటబుల్ అండి. మనీ అనే వర్డ్ అన్కౌంటబుల్ నౌన్. దాంట్లో కౌంటబుల్ ఏంటి మరి? నోట్, కాయిన్, రూపీ, డాలర్, సమ్ ఆఫ్ కరెన్సీ, దిస్ ఇస్ కౌంటబుల్. నెక్స్ట్ చూడండి, పోయట్రీ. పోయట్రీ ఈజ్ అన్కౌంటబుల్, పోయం ఈజ్ కౌంటబుల్. నెక్స్ట్ రెయిన్ ఆర్ స్నో. రెయిన్ ఆర్ స్నో ఈజ్ అన్కౌంటబుల్. అందులో కౌంటబుల్ ఏంటి? షవర్ ఆర్ డౌన్ పోర్, స్టామ్, ఇవి కౌంటబుల్. నెక్స్ట్ ట్రావెల్ అనే వర్డ్ అన్కౌంటబుల్. మరి అందులో కౌంటబుల్ ఏంటి అంటే ఏ జర్నీ, ట్రిప్. ఓకే, సో దిస్ ఈజ్ కౌంటబుల్. వెకేషన్, ఏ వెకేషన్, అది కూడా కౌంటబుల్. నెక్స్ట్ రైస్, సిమెంట్, శాండ్ ఇవి అన్కౌంటబుల్. అందులో మరి కౌంటబుల్ లాగా చెప్పాలి అంటే ఏ బ్యాగ్ ఆఫ్ రైస్, ఏ బ్యాగ్ ఆఫ్ సిమెంట్ అలా చెప్తాం అనమాట. ఇవి కొన్ని అండి మెయిన్గా మనం యూజ్ చేసేటువంటివి. సో ఇవి ఏంటి అంటే అన్కౌంటబుల్ ఫామ్ అండ్ కౌంటబుల్ ఫామ్. మీరు ఈ క్లాస్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఏ వర్డ్స్ యూజ్ చేసి మనము ఈ అన్కౌంటబుల్, కౌంటబుల్ నౌన్స్ని డినోట్ చేయొచ్చు, అన్కౌంటబుల్ నౌన్లో ఉన్నటువంటి కేటగిరీస్ ఏంటి లేదా వర్డ్స్ ఏంటి, అండ్ కౌంటబుల్ నౌన్స్ ఇట్స్ వెరీ ఈజీ. కౌంటబుల్ నౌన్ని ఎలా చెప్పాలి ఇవి నేర్చుకున్నాము. ఓకే, చూడండి మనం లిస్ట్ చూసాం కదా, అన్కౌంటబుల్, కౌంటబుల్ లిస్ట్ ఇచ్చాను. అయితే కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. ఎగ్జాంపుల్ ఎంతవరకు మనం కరెక్ట్గా రాయగలుగుతాం అనేది అబ్జర్వ్ చేయండి. వీఆర్ పర్చేసింగ్ న్యూ ఫర్నిచర్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ వీఆర్ పర్చేసింగ్ ఏ న్యూ ఫర్నిచర్. ఓకే, చూడండి అన్కౌంటబుల్ నౌన్స్ ఎప్పుడూ కూడా సింగులర్ ఫామ్లోనే ఉంటాయి. ఓకే, ఇక్కడ వీటికి అలా అని చెప్పేసి ఏ పెట్టకూడదు. ఓకే, ఏ యాన్ వాడకూడదు కదా. అన్కౌంటబుల్ నౌన్స్ ఎలా రాయాలో నేను మీకు ఆల్రెడీ రూల్స్ చెప్పాను. దో దే ఆర్ టేకెన్ యాజ్ సింగులర్ వీ షుడ్ నాట్ యూజ్ ఏ ఆర్ యాన్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్, ఇది కరెక్ట్. ఇక్కడ మీరు వీఆర్ పర్చేసింగ్ సమ్ న్యూ ఫర్నిచర్ అని కూడా అనొచ్చు, సమ్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, వీ హ్యాడ్ టెరిబుల్ వెదర్ లాస్ట్ నైట్. వీ హ్యాడ్ టెరిబుల్ వెదర్ లాస్ట్ నైట్. వీ హ్యాడ్ ఏ టెరిబుల్ వెదర్ లాస్ట్ నైట్. ఇది చాలా జనరల్గా మాట్లాడుతుంటారు, వీ హ్యాడ్ ఏ టెరిబుల్ వెదర్, ఏ యాడ్ చేసేస్తూ ఉంటారు తెలియకుండా. దిస్ ఈజ్ రాంగ్. ఓకే, దిస్ ఈజ్ నాట్ అన్కౌంటబుల్. నెక్స్ట్ ఐ హ్యావ్ టు బై సమ్ షుగర్.
దిస్ ఈస్ కరెక్ట్. ఇఫ్ యూ యూజ్ మెనీ ఆర్ ఏ ఫ్యూ దెన్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్స్. మీరు ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొని ట్రై చేయండి. చూడండి, అన్కౌంటబుల్ నౌన్స్లో మనకి ప్లూరల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ప్లూరల్ వర్డ్స్ ఏంటి అంటే చూడండి, పైజమాస్ అంటాము, సిజర్స్ అంటాము. అంటే బేసికలీ దానికి ఎస్ ఉంటుంది, అది ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయి. అంటే దోస్ ఆర్ లైక్ పెయిర్ ఆఫ్ షూస్, పెయిర్ ఆఫ్ శాండిల్స్. వాటిని విడిగా మనము కౌంట్ చేయలేము, ఒకటిగా చెప్పము ఎప్పుడు కూడా. పెయిర్ ఆఫ్ గ్లాసెస్, ఓకే, పెయిర్ ఆఫ్ షార్ట్స్, పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. ఈ క్లాస్ డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది, నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం విజయలక్ష్మి ట్యుటోరియల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.